నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం కన్నుల పండువగా రథోత్సవ వేడుకలను వేలాది మంది భక్తులు శివనామ పంచాక్షరి జపిస్తూ భక్తి శ్రద్ధలతో మహానందీశ్వర స్వామి దేవస్థాన 4 మాడవీధుల గుండా రథోత్సవం సాగింది. ఈ రథోత్సవం సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు వేద పండితులు బ్రహ్మశ్రీ రవిశంకర అవధాని అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో అలాగే ఏఎస్పీ మందా జావలే అల్ఫోన్స్ పర్యవేక్షణలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు భద్రతా చర్యలను చేపట్టారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి అశ్వవాహన సేవ, మధ్యాహ్నం రథాంగ బలి హోమాలు నిర్వహించడం జరిగిందని, అనంతరం ఆలయ 4 మాడవీధులలో రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని రవిశంకర్ అవధాని తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేపట్టడం జరిగిందని, అన్ని శాఖల సమన్వయంతో మహాశివరాత్రి వేడుకలను నిర్వహించడం సంతోషంగా ఉందని ఈవో పేర్కొన్నారు. శనివారం త్రిశూల స్నానం, ధ్వజారోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వారు తెలిపారు. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ శాఖల సమన్వయంతో ఈ ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాము. అలాగే మా వేద పండితుల వారు, అర్చక స్వాములు, మా సిబ్బంది అందరూ కూడా కష్టపడి ఈ 5 రోజులకు 4 రోజులు కూడా ఈ ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించారు. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా సహకరించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించాము. భక్తులందరూ కూడా తిలకించి శ్రీ స్వామివారి తీర్థోత్సవాలు కూడా స్వీకరించున్నారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ సంవత్సరం అంటే ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ కానీ, పెండల్స్ కానీ, అలాగే కింద కార్పెట్లు కానీ, అలాగే మంచినీరు సౌకర్యం కానీ, ఉచిత ప్రసాదాలు కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, అలాగే అన్ని ఏర్పాటు కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మహానంది క్షేత్రంలో గత 6 రోజుల నుండి జరుగుతున్నటువంటి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు రథోత్సవం అనేటువంటిది చాలా వైభవంగా జరిగింది. తెల్లవారి నుంచి కూడా ఈ రోజు అశ్వవాహన సేవ జరిగింది. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారికి ప్రత్యేకంగా రథాంగ బలి, రథాంగ హోమాలన్నీ కూడా చేసి
ఈ రథ ఉత్సవం అనేటువంటిది ఆలయంలో ఉన్నటువంటి 4 మాడ వీధుల గుండగా చాలా వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క రథోత్సవంలో భక్తులు వేలాదిగా పాల్గొని ఓం నమః శివాయ అనేటువంటి శివ పంచాక్షరి నామంతో ఆ యొక్క రథాన్ని లాగుతూ అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మహానంది క్షేత్రం అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో ఈరోజు అద్భుతంగా రథోత్సవాన్ని నిర్వహించారు భక్తులందరూ కూడా. రేపు ఉదయం త్రిశూల స్నానము ధ్వజ అవరోహణతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేటువంటిది పూర్తి అవుతుంది కాబట్టి రేపు ఉదయం జరిగేటువంటి త్రిశూల స్నానం అంటే మనం 6 రోజుల పాటు లోపల కోనేరు అనేటువంటిది మూసాము. రేపటి రోజున త్రిశూల స్నానం అయిన తర్వాత భక్తులందరూ కూడా స్నానం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క త్రిశూల స్నానానికి భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని పూర్తిగా అయ్యేంత వరకు కూడా అందరూ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలోని R&B గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న మదీనా మసీదులో గత 21 సంవత్సరముల నుండి రంజాన్ నెలలో షహారీ రంజాన్ ఒక్కపొద్దు ఉన్నవారికి భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మదీనా మసీద్ షహారీ కమిటీ సభ్యులు తెలిపారు. మదీనా మస్జిద్ షహారీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రంజాన్ నెలలో షహారీ రంజాన్ ఒక్కపొద్దు ఉన్నవారికి భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి నెల 1వ తేదీ రంజాన్ చంద్రుడు కనబడిన వెంటనే 2వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు షహారీ భోజన కార్యక్రమం మొదలవుతుందన్నారు. కావున ఎవరైనా పేదవారు కానీ ఇతర పట్టణం నుండి ఇక్కడికి పని మీద వచ్చిన వారు కానీ వలస కూలీలు కానీ విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు కానీ ఇంటిలో సదుపాయం లేనివారు కానీ 1వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఈ క్రింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్లకు 9490665997 9440537448 9441401 960 92900 69513 93911 ఫోన్ చేయవలసిందిగా తెలియజేస్తున్నామన్నారు. ఇక్కడ మన మదీనా మసీద్లో R&B గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న మదీనా మసీద్లో గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే నంద్యాలలో మొట్టమొదటిసారిగా ఇక్కడి నుంచే సహరీ ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. దేవుని దయ ఈ రోజు వరకు కూడా బాగానే చేసుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరం కూడా భగవంతుని దయ వలన సహరీ కమిటీ కరీముల్లా గారు, సత్తార్ గారు, చాన్ బాషా గారు, ముతవల్లి అమానుల్లా గారు, నూర్ భాయ్ గారు, హాదర్ బాషా గారు వీళ్ళంతా సహకారంతో మళ్ళీ ముందుకు ఈ సంవత్సరం కూడా మేము సహరీగా ప్రోగ్రాం నిర్ణయించుకున్నాము. తప్పకుండా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. భగవంతుడు ఆయుష్ ఇస్తే మళ్ళీ సంవత్సరం కూడా చేస్తాము. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన అవకాశం. ఈ అవకాశం భగవంతుడు అందరినీ కల్పించాడు. ఈ మా మసీద్లో పనిచేసే మా మసీద్కు వచ్చి పోయే వాళ్ళకి అదృష్టం కల్పించాడు. చాలా సంవత్సరాల నుంచి మేము ఏ రోజు కూడా బాధపడలేదు, ఏ రోజు కూడా కష్టం రాని ఇలా భగవంతుడు వచ్చిన మా మనిషి ప్రతి ఒక్కరు తినేపోయినారు కానీ ఖాళీ కడుపుతో ఎప్పుడు మా మసీదులో నుంచి పోలేదు. అది భగవంతుని దయ. ఇక్కడ చేసే మంచి మనసుతో చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా భగవంతుడు వాళ్ళకు కూడా ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఇంకా రాబోయే కాలంలో కూడా మంచి అవకాశం ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇలాగే అందరూ నంద్యాలలో అన్ని కుల మతాలకు అతీతంగా మేము ఈ పండుగ జరిపించుకోవాలా. ఈ నెల అంతా కుల మతాలకు హిందూ సోదరులతో సహా సిక్కులు సాయి అందరూ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసిగా సంతోషంగా ఈ పవిత్ర మాసం నెలంతా హ్యాపీగా జరగాలని చెప్పి పండగ కూడా అలాగే అందరం కలిసి చేసుకునేటట్టు భగవంతుడు మాకు అందరికీ ఇది చేయాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తాం. గత 15-20 సంవత్సరాల నుంచి ఈ నెల మదీనా మసీదులో రంజాన్ సెహరీ చేయడం అనేది ఎవరైనా తెలుపన్న వాళ్ళు ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు సదుపాయం చేస్తాము. రాబోయే కాలంలో బాగా జరగాలని కోరుతున్నాం. उम्मीद है अल्लाह ताला से तमाम मुसलमान भाई खैर और आफियत के साथ होंगे। अल्लाह का शुक्र है, अल्लाह का करम है। अल्लाह ने इस माह मुबारक को, इस रमज़ान का महीने को अल्लाह हमें फिर इसकी तौफीक दिया है। इसके लिए हम सबको ज़रूरी है कि इसकी हमें कदरदानी करें और इसका एहतराम करें। और इसी निस्बत पर है ना, नंदियाल में बम्बला सत्रम R&B गेस्ट के सामने मदीना मस्जिद है। हमारे कमेटी के हजरात अल्लाह का शुक्र है 15-20 साल से जो है ये सहरी का इंतज़ाम करते हुए आ रहे। अल्लाह का बहुत बड़ा एहसान है। आज भी जो ये साल भी हमें जो इस प्रोग्राम को शुरू किए हैं, आज भी ये साल हमें इस प्रोग्राम को भी शुरू किए हैं। इसलिए तमाम हजरात से गुजारिश है, किसी को भी हो, चाहे आने जाने वाले मुसाफिरों के लिए हो, चाहे जो है कॉलेजेस में रहने वाले स्टूडेंट के लिए भी हो, हम सबके लिए जो है सारे साथियों के लिए इंतज़ाम भी करते हैं।
इसके लिए तमाम हजरात से गुजारिश है, हमारी शायरी की कमेटी को, हमारी शायरी को हमें जो है साथ देकर जो है इस काम को आगे तक मंजिल तक पहुंचाने की कोशिश करें। అందరూ ముస్లిం సోదరులకు తెలియజేయడం అనగా ఈ మదీనా మస్జిద్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ హైవేలో ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ గత 26 సంవత్సరాల నుండి ఉదయం పూట 4 గంటలకు సెహరీ ప్రోగ్రాం అనేది, అంటే ఒక్క పొద్దు ఎవరైతే ఉంటారో వారికి భోజన సదుపాయం ఎక్కడ దొరకదు. ఆ టైంలో ఎక్కడ హోటల్స్ కానీ ఎటువంటి సదుపాయం ఉండదు. అందుకు గాను ఈ కమిటీ, సెహరీ కమిటీ ఆలోచించి గత 26 సంవత్సరాల నుంచి ఈ సదుపాయము ప్రతి ఒక్క పొద్దు ఉన్న ముస్లిం సహోదరులకు ఏర్పాటు చేయడం అనేది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణం ఎన్జిఓ కాలనీ నందుగల గురురాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంట్రా స్కూల్ సైన్స్ ఎక్స్పో 2025 ఎగ్జిబిషన్ను స్కూల్ డైరెక్టర్ పి శేషావల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇంట్రా స్కూల్ సైన్స్ ఎక్స్పో ఎగ్జిబిషన్లో సైన్స్ సోషల్ విభాగంలో 450 పైగా ప్రాజెక్టులను విద్యార్థులు తయారు చేసి ప్రదర్శించారు. ముందుగా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ రవికృష్ణ, ఎన్ఎండి ఫయాజ్, తాతిరెడ్డి తులసిరెడ్డి, మౌలాలి రెడ్డి కార్యక్రమంలో పాల్గొని భారతరత్న సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న విజ్ఞాన ప్రతిభా పాఠవాలను వెలికి తీయాలనే సంకల్పంతో ఈ ఇంట్రా స్కూల్ సైన్స్ ఎక్స్పో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని, సైన్స్ ఆవశ్యకతను విద్యార్థులు తెలియజేస్తున్నామన్నారు. నేషనల్ సైన్స్ ఫెయిర్లో మా విద్యార్థులు సాధించిన విజయాలే దీనికి తార్కాణమని విద్యార్థుల విజయాలను, ఉపాధ్యాయులను ప్రశంసించారు. ఈరోజు ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే సందర్భంగా మా గురురాజా స్కూల్లో ఈ సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది. దీంట్లో సుమారుగా 400 ఎక్స్పెరిమెంట్స్, ఎగ్జిబిట్స్ ప్రదర్శన చేయడం జరిగింది. సో ఈ
ఎగ్జిబిట్స్ ఇంత బాగా రానికి ముఖ్య కారణం టీచర్స్కు, అదేవిధంగా వీటిని ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎండి ఫయాజ్ గారు, అదేవిధంగా రామ్ గారు రావడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మా గుర్రాజా స్టాఫ్ అందరికి కూడా నేను మరోసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సైన్స్ డే సందర్భంగా మా గుర్రాజా స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహిస్తున్నాము. దాదాపుగా 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు దాదాపుగా 410 ప్రాజెక్టులు స్టూడెంట్స్ చేశారు. దాదాపుగా నెల రోజుల నుంచి దీని మీద కృషి చేస్తున్నారు. సో టీచర్స్ కి, స్టూడెంట్స్ కి అందరికీ మా యొక్క అభినందనలు. ఈ రోజు ఈవినింగ్ 4 o'clock కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. నంద్యాల పట్టణంలో వివేకానంద ఆడిటోరియంలో రాయలసీమ టైలర్స్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్, అలాగే ఎన్టీఆర్ షాదీఖానాలో నంద్యాల జిల్లా మరియు టౌన్ టైలర్స్ వెల్ఫేర్ సర్వీస్ అసోసియేషన్ మరియు నంద్యాల జిల్లా మగ్గం వర్క్స్ అండ్ లేడీస్ టైలర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ టైలర్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. కుట్టు మిషన్ ఆవిష్కర్త అయిన విలియాస్ హో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టైలర్స్ సంక్షేమ కార్యక్రమాలను, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ద్వారా టైలర్స్ అభివృద్ధికి చేపట్టే పలు కార్యక్రమాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా అసోసియేషన్ల నాయకులు పాల్గొన్నారు. కాబట్టి ఈ వృత్తిని గౌరవించడానికి ఒకరోజు మనం టైలర్ డేని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ టైలర్ డేని జరుపుకున్న ప్రతి టైలర్ కూడా అదృష్టవంతుడిగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా టైలర్ యొక్క సమస్యలు, బాధలు చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే మన ప్రతి సంవత్సరం కూడా మన సాధక బాధలు మన అధికారులకు మనం వినవించుకుంటాం, కానీ అయినప్పటికీ కూడా మన బాధలు ఇంకా తీరలేదు. మన స్టేట్ కమిటీలు కూడా గవర్నమెంట్కి చాలా సార్లు మనం విన్నతించుకున్నాం. ఎందుకంటే 50 సంవత్సరాలు దాటితే ప్రతి టైలర్కి కంటి చూపు తగ్గిపోతుంది. అతనికి ఖచ్చితంగా పింఛన్ మంజూరు చేయాలని చెప్పేసి మన డిమాండ్ ఉంది. అదేవిధంగా టైలర్ షాపులు నడుపుకునే వాళ్ళకు ఇప్పుడు చాలా భారంగా ఉంది. వారికి ప్రతి టైలర్ షాప్కు 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అనేది ఒక డిమాండ్ కూడా ఉంది. ఇదే విధంగా మనకు చాలా మందికి చదువుకునే పిల్లలకు కానీ, వాళ్ళకు కొన్ని స్కాలర్షిప్లు కానీ, ఫీజు రిమర్స్మెంట్ కానీ, ఈ టైలర్కి సంబంధించిన సపరేట్ ఒకటి లేబర్ యాక్ట్ ప్రకారంగా మనకు రావాల్సిన పథకాలు చాలా ఉన్నాయి. మనం గత టైలర్ డేలో కూడా మనం ఈ యొక్క పథకాల గురించి చాలాసార్లు లేబర్ ఆఫీసర్తో కూడా మీ అందరికి మేము ముందు ఇచ్చాము. ఆ పథకాలు ఏంటి అనేది కూడా ఈ పథకాన్ని పదే మీకు తెలియపరుస్తున్నాము. గవర్నమెంట్ నుంచి కూడా మనం సాధించుకోవాల్సింది చాలా ఉంది. కాకపోతే మన టైలర్లందరూ ఐక్యతగా లోపిస్తుంది. టైలర్లు ఐక్యత ఉంటే మనం దేనైనా సాధించుకోగలుగుతాం. ఈ యొక్క టైలర్స్ డే సందర్భంగా టైలర్స్కి అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ యొక్క ఫంక్షన్ ఎన్టీఆర్ షాదీఖానాలో ఘనంగా ఈ టైలర్స్ డే ఫంక్షన్ ఘనంగా జరిగినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ టైలర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క టైలర్కు ఒక 50 సంవత్సరాల నిండిన వాళ్ళకి వృద్ధాప్యం పింఛను, ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు, మా కమిటీకి వచ్చేసి ఒక కమిటీ హాల్ కోసం స్థలం కావాలని చెప్పి మన ఫయాజ్ గారు వచ్చినందుకు, చీఫ్ గెస్ట్ వచ్చినందుకు వాళ్ళకి విన్నపించుకున్నాము. ఇది అంతా మనం అంతా కలిసికట్టుకుంటే సాధ్యపడేది ఏముండదు. అందరం కలిసికట్టుకోండి. ఈ యొక్క స్థలాలు కానీ, కమిటీ హాల్ కానీ మనకు రావాల్సిన పథకాలన్నీ సాధించుకుంటామని చెప్పి తెలుసుకుంటూ ఈ టైలర్స్ డే సందర్భంగా అందరికీ యావత్ టైలర్స్కు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నంద్యాల పట్టణ ప్రజలకు, మా టైలర్ సోదరులు అందరికీ ముందుగా టైలర్స్ డే శుభాకాంక్షలు. మేము ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడానికి ప్రతి ఒక్కరూ మాకు సహకరించినారు. ప్రతి ఒక్కరూ చందా ఇవ్వడం కానీ, వాళ్ళ ద్వారా ఏమన్నా ఉన్నా కానీ ఇవ్వడము, అలాగే రాఘవేంద్ర మిషన్ ఆయన మనకు మిషన్ ఇవ్వడం, రవణ కానీ, దీనికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే ఈ 3 అసోసియేషన్లు కలిపి ఈరోజు ఈ ఐక్యంగా ఉండి ఈరోజు టైలర్స్ డే చేసుకున్నాము. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు, శిల్పమోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాకు ఇళ్ల స్థలాలు వచ్చినాయి. అప్పుడు టైలర్ వృత్తి అనేది ఉండే, కానీ కుట్టేవాళ్ళు తక్కువ మంది ఉండే. ఇప్పుడు ఎక్కువ అయినారు జనాభా. దాంట్లో బీదోళ్ళు అనే వాళ్ళు దండి మంది ఉన్నారు. కానీ ఈసారి వాళ్ళకు కూడా ఇంటి స్థలాలు రావాలని, మరియు కమిటీ హాల్ కావాలని వచ్చిన అతిథులకు మేము అడగడం జరిగింది. వాళ్ళు కూడా దానికి ఓకే అన్నారు. అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రపంచ టైలర్స్ డే సమావేశానికి హాజరైన మిత్రులందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు ఫిబ్రవరి 28 యూనియన్ తరఫున రాయలసీమ టైలర్స్ యూనియన్ వాళ్ళు ఈశ్రమ్ కార్డ్స్ చేపించి ఈశ్రమ్ కార్డులు పంపిణీ చేయాలని అనుకున్నాము. వీళ్ళంతా కలిసి రేపు 3వ తారీఖు
విడుదల చేయడానికి వస్తున్నారు. ఈరోజు కొన్ని కారణాల వల్ల ఈ మీటింగ్ వల్ల ఈలేకపోయినాము కాబట్టి 3వ తేదీ చాంద్బాడలోని వీనస్ కలర్ షాప్ దగ్గర ఈ కార్డ్స్ ఇవ్వబడతాయి. టైలర్ డే శుభాకాంక్షలు అందరికీ. టైలర్ డే సందర్భంగా టైలర్స్ ఒక్కరు పాల్గొన్నారు, సక్సెస్ అయింది. ఇంకోటి ఈ టైలర్ డే ఇంపార్టెంట్ ఏంటంటే సొసైటీలుగా చేసుకుంటే మంచిదని నా విజ్ఞప్తి. అందరం కలిసి ఒక 25 మంది 20 మంది సొసైటీలుగా ఏర్పడితే కనుక గవర్నమెంట్ నుంచి మనకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దయచేసి ఈ విధంగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సైన్స్ డే సందర్భంగా నంద్యాల పట్టణం ఉప్పరిపేటలోని నాగార్జున ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఘనంగా సైన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల సైన్స్ ఎగ్జిబిట్స్ను ప్రదర్శించి అందరినీ ఆలోచింపజేశారు. నూతన ఆవిష్కరణలకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని, విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను, ఆలోచన విధానాన్ని పెంపొందింపజేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సైన్స్ డేను పురస్కరించుకొని ఈరోజు మన నాగార్జున ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కరెస్పాండెంట్ వెంకటేశ్వర సార్ అదేవిధంగా ఉపాధ్యాయులు వారి ఆధ్వర్యంలో సైన్స్ ప్రాజెక్ట్స్ అనేటువంటి చాలా అత్యద్భుతంగా విద్యార్థులంతా కూడా తయారు చేశారు. అదేవిధంగా దీంట్లో ముఖ్యంగా విక్రమ్ ల్యాండర్, హైడ్రాలిక్ ప్రాజెక్ట్, యాసిడ్ రెయిన్, మూవింగ్ రోబోట్ ఇవి చాలా అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది. పిల్లల్లో నైపుణ్యమైనటువంటి మెలకువలు ఈ విధంగా అభివృద్ధికి తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఎక్స్పోన్ అనేటువంటి కండక్ట్ చేయడం జరిగింది. నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ in our school, Sri Nagarjuna High School. So our correspondent sir, Sri Venkateshwarlu sir, సో ఆయన గారి యొక్క ఆధ్వర్యంలో సో మేమందరం కూడా ఇక్కడ ఆయన సపోర్ట్ వల్ల ఈ సైన్స్ డేని ఎవరి ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగనే జరుపుకుంటున్నాము. బట్ ఈ సంవత్సరం ఇంకా సార్ కోఆపరేషన్ వల్ల సో మీ ఇక్కడ సైన్స్ డేని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాము. దానికి మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. అలాగే దాదాపుగా మన స్కూల్లో ఒక 100 ప్రాజెక్టుల వరకు చేయడం జరిగింది. సో పిల్లలందరూ వాళ్ళకు సహకరించేటువంటి ఉపాధ్యాయులు సో వీళ్ళకందరికీ కూడా, అలాగే మన స్కూల్ కరెస్పాండెంట్ సార్ గారికి, యాజమాన్యం అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఇలాంటి యొక్క అద్భుతాలన్నీ కూడా చేయడం మా యొక్క నాగార్జున పాఠశాలకి చెందిందని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇలాంటివన్నీ చేయడానికి ముందుకు వస్తున్నారు. దానికి కారణం ఇక్కడ మన స్కూల్లో శ్రీ నాగార్జున హై స్కూల్లో ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉండడం వల్లనే. సో కాబట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అనండి. సైన్స్ డే సందర్భంగా నంద్యాల పట్టణంలోని నలంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఘనంగా సైన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల సైన్స్ ఎగ్జిబిట్స్ను ప్రదర్శించి అందరినీ ఆలోచింపజేశారు. నూతన ఆవిష్కరణలకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని, విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను, ఆలోచన విధానాన్ని పెంపొందింపజేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలించి వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ ప్రకాష్, స్కూల్ డైరెక్టర్ ఉత్తేజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గత 8 సంవత్సరాల నుంచి చాలా గ్రాండ్ గా చేసుకుంటాము. పిల్లల్లో ఉన్న వాళ్ళ ధైర్యాన్ని, వాళ్ళ టాలెంట్ ను ప్రోత్సహించి వాళ్ళను ఇంకా ముందుకు ఇన్నోవేటివ్ గా తీసుకొని రావాలనే ఉద్దేశంతో వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి ఈ సైన్స్ ఫేర్ చేసుకుంటూ ఈరోజు సైన్స్ డే సందర్భంగా ఈరోజు ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. దీనికి సహకరించిన మా ఉపాధ్యాయులు, టీచర్స్ కి మరియు పిల్లలకి, తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.